అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఆర్ఆర్బీ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. గతంలో అంటే దాదాపు 10-15 రోజుల క్రితం కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వీడియో ఏదైతే ఉందో మనం గతంలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ గా మొదలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. గ్రేడ్ 1 లో మనకు సిగ్నల్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. గ్రేడ్ 3 లో మనకు 24 కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. అయితే మొత్తం 6557 ఖాళీలకు సంబంధించిన భర్తీకి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో మనము ఒక షార్ట్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. దాని గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో 6565 ఖాళీలని చెప్పుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి నోటిఫికేషన్ లో 6557 ఖాళీలకు సంబంధించిన మాత్రమే ఇక్కడ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి జూన్ 30న మొదలవడం జరిగింది. జూలై 29 వరకు మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో జరుగుతాయి అనమాట. జూన్ 30 నుంచి జూలై 29 వరకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా గ్రేడ్ 3 సంబంధించిన 24 కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అనుకున్నాం కదా. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మనకు గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి 33 మాక్సిమం ఏజ్ ఉంది. అదేవిధంగా మనకు గ్రేడ్ 3 సంబంధించిన పోస్టులకు వచ్చేసరికి 30 ఏజ్ అనేది మనకు మాక్సిమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుంది అనమాట. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ గ్రేడ్ 1 సంబంధించిన సిగ్నల్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, బీఎస్సీ రిలేటెడ్ సబ్జెక్ట్ లో బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు. వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా మనకు గ్రేడ్ 3 పోస్టులకు చూసినట్లయితే ఐటీఐ 10th క్లాస్ తర్వాత ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే వీటికి సంబంధించినటువంటి పే స్కేల్స్ మనం ఒకసారి చూసినట్లయితే లెవెల్ 5 పే స్కేల్ అనేది మనకు గ్రేడ్ 1 పోస్టులకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. లెవెల్ 2 అనేది మనకు గ్రేడ్ 3 సిగ్నల్ అంటే గ్రేడ్ 3 పోస్టులు ఏవైతే ఉంటాయో గ్రేడ్ 1 సిగ్నల్ వాటికి లెవెల్ 5, గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసరికి లెవెల్ 2 సంబంధించినటువంటి శాలరీ పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది ఒకసారి చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై 29న క్లోజ్ అవడం జరుగుతుంది. జూలై 31 వరకు ఫీజు చెల్లింపు అనేది మనకి ఇక్కడ దరఖాస్తు గడువు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విండో కరెక్షన్స్ అంటే ఏదైనా మీరు దరఖాస్తు అప్లికేషన్ ఫారంలో ఏదైనా మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా మిస్టేక్ మీరు కనుక ఎంటర్ చేసినట్లయితే దాన్ని మాడిఫై చేసుకోవడానికి అంటే కరెక్షన్ చేసుకోవడానికి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు మనకు అవకాశం కల్పించడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మనకు త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు ఆర్ఆర్బీ నుంచి విడుదలైనటువంటి గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇందులో కేటగిరీ వారీగా ఒకసారి వేకెన్సీస్ చూద్దాము. అన్రిజర్వ్డ్ ఈఆర్ పోస్టులు వచ్చేసరికి మనకు 2728 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే 1565 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1009 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ లో మనకు 658, ఎస్టీ కేటగిరీలో 597, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి మనకు 661 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మనకు 6557 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఒకసారి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు ఈ పోస్టులకు ముందుగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకు 90 నిమిషాలు మనకు సమయం ఉంటుంది. అంటే 90 మినిట్స్ లో మీరు 100 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ మాత్రమే ఉంటుంది. అదే విధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఇది సిబిటి ఎగ్జామ్ ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇందులో పాస్ అయినటువంటి అభ్యర్థులు పాస్ అయినటువంటి అని కాదు 1:3 రేషియోలో మనకు 1:3 ఆర్ 1:2 రేషియోలో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది.
ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మాత్రమే మెరిట్ జాబితా అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.